రే పోలీసులు వస్తున్నారా? రేయ్ సీత వచ్చిందిరా. నోర్మీరా, సీత వచ్చిన అంత తొందరగా ఒప్పుకోదు. ఎందుకురా? ఒప్పుకోదురా బాబు, సీతతో అంత ఈజీ కాదు. పోనీ ట్రై చేద్దాంరా. ఏం సీత నీతో ఈజీయేనా? నిజమేరా, సీతతో అంత ఈజీ కాదురా. సీతతో ఈజీ కాదు, 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 ఈజీ కాదు. ఏం యాదగిరి, బాగున్నావా? నమస్తే అన్న. బావునా అన్న? బాగుంటావు యాదగిరి. నా దగ్గర అప్పు తీసుకుని వడ్డీ కూడా ఇవ్వకుండా వాడుకుంటున్నావుగా, నువ్వు బాగుంటావు. నీకు అప్పు ఇచ్చి మేము అడుగు తినాలి. అదేంటన్నా అలా అంటావు? లేకపోతే అప్పు తీసుకుని ఎన్నాళ్ళేంది? 6 నెలలు అవుతుందన్నా. మరి ఒక్క పైసా వడ్డీ కట్టావా? ఎప్పుడు వచ్చినా నువ్వు ఉండవు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయు. తప్పుగా అనుకోతానా, డబ్బులు అడ్జస్ట్ కాలేదు. అందుకని ఫోన్లో కూడా మాట్లాడవా? నీకు డబ్బు కావాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినావు? చూడు, నీ కష్టాలతో కన్నీళ్లతో నాకు సంబంధం లేదు. నువ్వు తీసుకున్న డబ్బుకి వడ్డీతో సహా 2 రోజుల్లో కట్టకపోతే నీతో ఇంత మర్యాదగా మాట్లాడను. అలాగే అన్న, ఖచ్చితంగా కట్టేస్తాను. అన్న చిన్న పనుంది, వెళ్తాను. చూడు, సిగరెట్ ఇరా. జ్యోతి గారు, చెప్పండి. ఏంటమ్మా ఈరోజు డబ్బులు ఇస్తానని మా సార్కి చెప్పావంట? అవునా షోకు, ఇస్తానన్నాను గానీ అందలేదు. ఒక వారం ఆగమని చెప్పవా? ఇంకో వారమా? మా సార్ గురించి నీకు తెలీదు. డబ్బు విషయంలో ఆయన చాలా గట్టి. ఇస్తానని మాట తప్పితే అస్సలు ఊరుకోడు. నాకు తెలుసు, ఏం చేయను మరి. నా పరిస్థితి ఏం బాలేదు. ఈసారికి ఏమీ అనుకోద్దను. వచ్చే వారం ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఎక్కడున్నావు? వస్తున్నాను సార్. దారిలో జ్యోతి గారి దగ్గర ఆగాను. డబ్బిచ్చింది ఆవిడ? లేదు సార్, వారం ఆగమంటున్నారు. సర్లే, తొందరగా రా. రామేశ్వరం వెళ్ళటానికి బండి కోసం ఎవరో ఫోన్ చేశారు. రేపే వెళ్ళాలంట. అలాగా సార్? బండి సర్వీసింగ్ ఇచ్చాం కదా సార్, రేపు పొద్దునే వస్తుంది. నేను ఇప్పుడు వచ్చేస్తున్నాను సార్. ఏంటండి, అశోక్ కోసమా? అవును, అశోక్ కోసమే. 9 గంటలకు వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. వస్తాడులేండి. బ్యాగ్ సర్దుకోవాలి, సీత కూడా రెడీ అవ్వాలి. ఇటీవల పర్లేదులేమ్మా, నేను తీసుకొస్తాను పద. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇంత లేటు? ఇదిగో ఈవిడ గారు రెడీ వచ్చేసరికి ఈ టైం అయింది. నేను చెప్పానా? ఏంటి సీత, మీ అన్నయ్య ఊరెళ్ళిన ప్రతిసారి నువ్వు ఇక్కడే ఉంటావు కదా. ఓ 4 జతల బట్టలు ఇక్కడే ఉంచుకోవచ్చు కదా. నేను అదే అన్నాను మేడం, కానీ వింటేగా.
ప్రతిసారి సార్ వాళ్ళ ఇంట్లో ఎందుకు, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, ఈసారి ఇంట్లోనే ఉంటాను అంది సార్. ఒకదాని ఎలా ఉంటావు తల్లి, రోజులు అసలే బాలేదు. అవును, నువ్విక్కడుంటే మాకే ఇబ్బంది ఉండదు. పైగా నాకు బోల్డ్ అంత టైం పాస్. సర్లే, మీరు మాట్లాడుకోండి. వెళ్దాం అశోక్, అవతల పార్టీ వెయిట్ చేస్తుంటారు. అలాగే సార్. మేడం, సీత జాగ్రత్త మేడం. అలాగే. వస్తానమ్మా. అలాగే అన్నయ్య, నువ్వు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయి. అలాగేనమ్మా. ఏంటి సీత, ఇవాళ కాలేజ్కి వెళ్ళవా? ఎందుకు మేడం, అన్నయ్య ఊళ్ళో ఉండడుగా, ఈరోజు బంక్. ఆహా, పద వంట చేసుకుందాం. సీత, మీ సార్కి ఆమ్లెట్ ఇచ్చిరా. సీత, సార్ ఇట్రా. అలాగే. ఎలా చదువుతున్నావు? బాగానే చదువుతున్నాను సార్. ఎగ్జామ్స్ ఎప్పుడు? మార్చ్లో సార్. బాగా చదువుకో. అలాగే సార్. ఏంటి సీత, ఈ మధ్య కాలేజ్ సరిగా వెళ్ళట్లేదు? వీళ్ళ అన్నయ్య ఊళ్ళో ఉంటేనే తను కాలేజీకి రెగ్యులర్గా వెళ్తుందిరా. అయ్యి బాబాయ్, కోపమే, కాస్త నవ్వుతూ మాట్లాడొచ్చు కదా. నవ్వదురా. నవ్వుతుందిరా, పైసా ఖర్చు లేకుండా వచ్చేది నవ్వు మాత్రమేరా. ప్లీజ్ సీత, నమ్మొచ్చు కదా. ప్లీజ్ సీత, ఒక్కసారి నవ్వు సీత. ప్లీజ్ సీత. ప్లీజ్ సీత, ఒక్కసారి నవ్వు ప్లీజ్. సీత ప్లీజ్ సీత. సీత ఒక్కసారి ప్లీజ్. సీత నవ్వు సీత. ఒక్కసారి ప్లీజ్ నవ్వు సీత. ప్లీజ్. సీత ప్లీజ్ సీత. సీత ప్లీజ్ సీత, ఒక్కసారి సీత. ఒక్కసారి ఒక్కసారి సీత. ప్లీజ్. రే సీత నవ్విందిరా. రే, నేను నవ్వింది మీరు అడిగారని కాదు, మా అన్నయ్య వస్తున్నందుకు. అటు చూడండి. రేయ్, ఆగండ్రా, మమ్మల్ని. ఏంటమ్మా, ఏంటి గొడవ? రోజు నన్ను ఏడిపేస్తున్నారన్నయ్య. నవ్వు నవ్వు అని అడుగుతున్నారు. అవునా? చూస్తుంటే కోతుల్లానే ఉన్నారుగా, వీళ్ళని చూస్తుంటే నవ్వు రావట్లేదా నీకు? ఏ అశోక్, కాదు. ఎంత ధైర్యంలో మీకు? మా చెల్లిని ఏడిపిస్తారా? ఏంటి సార్, షర్ట్ పట్టుకున్నారేంటి? ఇరా. కొడతారేంటి సార్? ఏంట్రా? అశోక్ సార్, నువ్వు సార్, వదలమంటున్నానా? ఇలాంటి వాళ్ళని అశోక్, ఒంటరిగా ఉన్న ఆడపిల్లలు ఏడిపిస్తారా? రేయ్, రారా, పారిపోదాం. రేయ్, ఆగండ్రా. ఏంటి అంత ఆవేశం? కొట్టి చంపేస్తావా ఏంటి? లేకపోతే ఏంటి సార్, మా చెల్లెల్ని ఏడిపిస్తే ఊరుకుంటానా? సర్లే, నీ ఆవేశం చూస్తుంటే చంపేసేలా ఉన్నావు. ముందు అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి బండి తీసుకురా. అలాగే సార్. అయినా ఎందుకు నీకంత ఆవేశం? ఏ పోలీస్ అయినా చూసుంటే ఈ గొడవ స్టేషన్ వరకు వెళ్ళేది. అంత అవసరం మనకి? లేకపోతే ఏంటి సార్, నా చెల్లిని కామెంట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోవద్దు, కొట్టు కానీ అలా రోడ్డు మీద కాదు. సోలోగా దొరికినప్పుడు ఉతికారే, ఎవ్వరూ అడగరు. ఇలా రోడ్డు మీద కొట్టేటప్పుడు ఎవరికైనా తగిలిందనుకో, వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ సీన్లోకి వచ్చేస్తారు. అయినా ఏ పిచ్చిది, రోజు ఏడిపిస్తుంటే ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదంట? ఎందుకేంటి? ఇదిగో ఇలా ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తే వాళ్ళు చచ్చిపోతారని భయపడి చెప్పుండదు. చూడు అశోక్, ఈ గొడవ ఎంతటితో ఆపేయి. నువ్వు కేవలం బండి టూర్స్ చూసుకో. నా వస్తువులకి నా బామ్మర్దిని పిలుస్తాను. భవానీ, మీ తమ్ముడికి ఫోన్ చేయి. మా తమ్ముడు ఎందుకండి? అక్కడెక్కడో వాడు పని చేసుకుంటున్నాడు. ఏం పర్లేదు, ఆ పనేదో ఇక్కడ చేయమనం. వాడికి ఎంత కావాలో తీసుకోమనం. మన అనుకునేవాడు మన దగ్గర ఉంటేనే మనందరికీ మంచిది. హలో జగదీష్,
కర్రీ స్మెల్ అద్దరిపోయింది. అవును మేడం, బాగా కుదిరిందని మీకోసం తీసుకొచ్చాను మేడం. వస్తాను మేడం. అలాగే. ఏంట్రా అలా చూస్తున్నావు? ఆ అమ్మాయి ఎవరు? మన దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడే అశోక్, అతని చెల్లెలు. ఓహో, సరే లోపలికి రా. ఇంతకీ బావెక్కడా? ఇప్పుడే బయటికి వెళ్ళాడురా, వచ్చేస్తాడు. ప్రయాణం బాగా జరిగిందా? జరిగింది. కాఫీ ఇవ్వనా? స్నానం చేసొస్తావా? కాఫీ ఇవ్వక్క. సరే. ఏంటి బావా, బాగున్నావా? బానే ఉన్నాను. నువ్వెప్పుడొచ్చావు? హాఫ్ అన్ అవర్ అయింది బావా. ఏ అశోక్, ఎలా ఉన్నావు? బాగున్నాను భయ్యా. ఇంట్లో అంతా బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారు. ఏంటి ఈ వారంలో టూర్ ఏం లేదా? ఎందుకు లేదు, రేపు ముంబై వెళ్ళాలి. అశోక్ మర్చిపోయాను, ఆ గేర్ రాడ్ సరి చేయించు. అలాగే ఆర్టీఐకి వెళ్ళి ట్యాక్స్ కట్టాలి. మళ్ళీ రేపు ఎవరైనా పట్టుకుంటే ఫైన్ వేస్తారు. అలాగే సార్. మరి పొద్దునే వెళ్ళిపోతావు కదా, సీతను ఎప్పుడు తీసుకొస్తావు? పొద్దునే తీసుకొస్తాను సార్. సరే నీ ఇష్టం. ఇదిగో ఆ బండి పని చూడు. ఉంటాను సార్. వెళ్ళు. ముంబై వెళ్తే ఎప్పుడు వస్తాడు బావా? ఒక 5-6 రోజులు పడుతుంది. ఇవ్వకండి మేడం. సీత, నువ్వు ఈ శారీలో చాలా బాగున్నావు తెలుసా? నేనెప్పుడు ఈ శారీలో చూడలేదు. అవును మేడం, అందుకే ఈరోజు కట్టుకున్నాను. బాగుంది బాగుంది. ఎరా, గాలి తిరుగుళ్ళు అయిపోయాయా? అయిపోయావక్క. అక్క ఆకలేస్తుంది, టిఫిన్ పెడతావా? సీత మేడం, నువ్వు టిఫిన్ పెట్టు, నేను లోపల వంట పని చూస్తాను. ఓకే అండి. ఇటీ నేను వేసుకుంటా. పర్లేదండి. నన్ను అండి అని పిలవద్దు. మరేమని పిలవాలి? జగ్గు అని పిలువు. దగ్గర వాళ్ళు అలాగే పిలుస్తారు. మేడం చంపేస్తుంది. అంటే నీకు పిలవాలనే ఉందన్నమాట. వేడికి సీత పడిపోయిందనమాట. అయ్యో, ఏంటండి ఇది? మేడం చూస్తారు. అంటే మేడం చూడకపోతే ఓకే అన్నమాట. అయ్యో, మీరు అలా మాట్లాడకండి, నాకు సిగ్గేస్తోంది. మరి ఎలా మాట్లాడాలి? మీరు ఇలా కాకుండా ఎలా మాట్లాడినా ఓకే. జగ్గు, మీ అక్కేది? ఆ బెడ్రూమ్లో ఉన్నట్టుంది. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. సుదర్శన్,
సార్. క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఫైల్ పంపిస్తా అన్నారు, ఇంతవరకు పంపించలేదు. ఏమైందో కనుక్కో. అలాగే సార్. హలో, ఎక్కడా? మై గాడ్, నాకు ఫోన్ చేసింది ఎవరు? నేనే సార్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఈ స్థలం మాదే సార్. పొద్దున్నే ఇక్కడికి రావడం అలవాటు సార్. కానిస్టేబుల్స్, క్లూస్ ఏమన్నా దొరుకుతాయేమో వెతకండి. అలాగే సార్. ఇలా రావయ్యా. సార్ సార్ ఈ బండి ఎవరిది? తెలియదు సార్. సుదర్శన్, సుదర్శన్ సార్. ఈ బండిలో ఏముందో వెతుకు. సరే సార్. హలో, ఆర్టీ ఆఫీసా? అవును సార్. నేను ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నాకు బండి డీటెయిల్స్ అర్జెంట్గా కావాలి. ఏ బండి సార్? 4 వీలర్ అండి. నంబర్ చెప్పండి సార్. AP 09 TVA 0289. కానిస్టేబుల్ సార్. రాసుకో. అలాగే సార్. నారాయణ, ఫోన్ నెంబర్ 8523 00 59. హలో, అలాగే సార్, వెంటనే బయలుదేరుతున్నాను సార్. ఏమైందండి? అన్నయ్య, అన్నయ్య. అమ్మా ఆగు, బాడీని ముట్టుకోకు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అశోక్ తాగినట్టు తెలిసింది. అతను జర్నీలో తాగుతాడా? లేదు సార్, ఎప్పుడు తాగలేదు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటాడని నేను ఎంత దూరమైనా ఆలోచించుకుంటూ పంపిస్తుంటాను. అతను ముంబైకి తీసుకెళ్లిన వ్యక్తులను కూడా ఎంక్వైరీ చేశాం, ఏం తెలియదు అన్నారు. అతను ఇంట్లో కూడా చెక్ చేశాం, అనుమానించే విషయాలేం బయటపడలేదు. మీరు చెప్పండి నారాయణ గారు, అతనికి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా? ఇది జస్ట్ మా అనుమానం మాత్రమే. ఏంటి సార్ మీరు మాట్లాడేది? అశోక్ మా ఇంట్లో మనిషి లాంటి వాడు సార్. తను లాంగ్ టూర్కి వెళ్తే ఈ సీతను కూడా మా ఇంట్లో వదిలేస్తాడు సార్. అలాంటిది మమ్మల్ని అనుమానిస్తున్నారా? తప్పుగా అనుకోకండి నారాయణ గారు, మా డ్యూటీ అలాంటిది. పోనీ మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. పర్లేదమ్మా, కూర్చో కూర్చో. నీకెవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. బాగా గుర్తెచ్చుకో. మీ అన్నయ్య నీకేమన్నా గొడవల గురించి చెప్పాడా? చెప్పలేదు సార్. నిన్న మొన్న ఫోన్ వచ్చినప్పుడు
ఏదైనా డౌట్ఫుల్గా మాట్లాడా? లేదు సార్. మొన్న ఫోన్ చేశాడు కానీ నేను అసలు మాట్లాడుకోలేదు సార్. తను ఫోన్ చేయలేదు, నేను చేయలేదు. యూజువల్గా నేను తనకి ఫోన్ చేయను సార్. జర్నీలో ఉంటాడు కదా, డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు సార్. ఫ్రీగా ఉంటే తనే చేస్తాడు. మ్మ్. సార్, గొడవంటే దాదాపు వారం రోజుల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది సార్. ఏంటిది? వాళ్ళని చూస్తే గుర్తుపడతారా? గుర్తుపడతాను సార్. నాతో రండి. చూడండి, మా స్టైల్లో ఇంట్రాగేట్ చేస్తే అరగంటలో నిజం కక్కుతారు. అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. నిజం చెప్పండి. సార్, ఈ అశోక్ మర్డర్కి మాకు ఏ సంబంధం లేదు సార్. అవును సార్, మేము కాలేజ్ తరపున ఇండస్ట్రియల్ టూర్కి వెళ్ళి ఇవాళే వచ్చాం సార్. ఇండస్ట్రియల్ టూరా? ఎక్కడికి వెళ్ళారు? రూర్కి వెళ్ళా సార్. ఎలా వెళ్ళారు? కాలేజ్ వాళ్ళు 5 బస్సులు అరేంజ్ చేశారు సార్, అందులో వెళ్ళాను సార్. మీ ప్రిన్సిపల్ ఫోన్ నెంబర్ ఉందా? సార్, ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తే ఈవిటీసింగ్ చేసినందుకు డిసిప్లిన్ లేదని మార్క్స్ కట్ చేస్తారు సార్. ఆ బుద్ధి అమ్మాయిని ఏడిపించేటప్పుడు ఉండాలి. ముందు నెంబర్ చెప్పండి. ఉంది సార్. మీ ప్రిన్సిపల్ పేరేంటి? నాగేంద్ర కుమార్ సార్. హలో, నాగేంద్ర కుమార్ గారా మాట్లాడేది? నమస్తే సార్, నేను ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతున్నాను. ఓ కేసు గురించి మీ కాలేజీలో చదివే 2 స్టూడెంట్స్ని తీసుకొచ్చాం సార్. రఘు, కిరణ్, బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సార్. వాళ్ళేమో ఇండస్ట్రియల్ టూర్కి వెళ్ళాం, ఇవాళే వచ్చామని చెప్తున్నారు సార్. అది నిజమేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పిందే ప్రిన్సిపల్ గారు చెప్పారు. ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్ళొచ్చు. 2 డేస్కి ఒకసారి నాకు కనిపించండి. అలాగే సార్. ఇంకోసారి ఈవ్ టీజింగ్ చేశారో చేయం సార్. చెయ్యండి సార్. సరే, వెళ్ళండి. సార్, అశోక్ కాల్ డేటా రికార్డ్ సార్. ఈ కాల్ డేటా మొత్తం మీద ఒక నెంబర్ కాస్త డౌట్ఫుల్గా కనిపిస్తుంది. ఈ నెంబర్ నుంచే ఆవిడకి ఎక్కువ కాల్స్ వెళ్ళాయి, వచ్చాయి కూడా. ఈవినింగ్ చనిపోవడానికి 2 గంటల ముందు కూడా కాల్ వచ్చింది ఈ నెంబర్ నుంచే. ఈ నెంబర్ ఎవరితో కనుక్కున్నారా? ఆ నంబర్ ఎవరిదో కాదు సార్, అశోక్ చెల్లెలు సీతది. వాట్? అవును సార్, తన పేరు మీద ఉంది సార్. హలో ఎవరు మాట్లాడుతుంది? నేను ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతున్నాను. సార్, నేను సీతని మాట్లాడుతున్నాను సార్. ఉండండి సార్, మేడంకి ఇస్తాను. మేడంకి ఎందుకు? ఈ ఫోన్ మేడంది సార్. వద్దు సీత, నేను ఎవరికో చేయబోయి ఈ నెంబర్కి చేశాను. టేక్ కేర్. అలాగే సార్. చెప్పండి భవానీ గారు, ఆ నెంబర్ మీదేనా? నాకు తెలియదు. ఏం తెలియకుండానే ఆ సిమ్ కార్డ్ ఫోన్లోకి వచ్చిందా? చెప్పండి. అది అది మీరెవరికి భయపడక్కర్లేదు, నిజం చెప్పండి. ఆ సిమ్ కార్డ్ అశోక్ నాకు ఇచ్చాడు. గంటల కొద్దీ ఫోన్ చేసి మాట్లాడుకోవడానికా? నా ఊహ నిజమైతే అతనికి నీకు మధ్య అక్రమ సంబంధం ఉంది, అవునా? చెప్పండి, అవునా కాదా? దయచేసి నన్నేం అడగండి సార్, ప్లీజ్. అయితే అశోక్ని చంపింది మీరే అని ఒప్పుకుంటారా? లేదు, ఆ అశోక్ని నేను చంపలేదు. మరెవరు చంపారు? తెలీదు, నాకు తెలీదు. ఓకే, మీకు తెలీదు, కానీ మీ ఇద్దరి మధ్య సంబంధం ఉంది, అవునా కాదా?
చూడండి, నిజాన్ని ఎవరో దాచలేరు, అబద్ధాన్ని ఎవరో నిజం చేయలేరు. అసలు ఏం జరిగిందో చెప్పండి. మా ఇద్దరి మధ్య సంబంధం ఉన్న మాట నిజమే సార్, కానీ ఈ హత్యకి నాకు ఏ సంబంధం లేదు సార్. సంవత్సరం క్రితం అశోక్ మా దగ్గర డ్రైవర్గా జాయిన్ అయిన దగ్గర నుంచి మా మధ్య సంబంధం స్టార్ట్ అయ్యింది. అప్పుడే తన చెల్లెల పేరు మీద సిమ్ కార్డ్ తీసుకొని నాకు ఇచ్చాడు. నా భర్త సంపాదనలో పడి నన్ను పట్టించుకోకపోవడంతో నేను అతనికి దగ్గర అయ్యాను సార్. మా సార్ ఇంటికి ఎప్పుడు వస్తారు? ఏమో, ఎవరికి తెలుసు. మీ సార్కి సంపాదన తప్ప ఇంకేం తెలీదు. నిజంగా సార్ చాలా దురదృష్టవంతుడు. ఇంట్లో ఇంత బంగారాన్ని పెట్టుకొని వడ్డీల కోసం బయట తిరుగుతూ ఉంటాడు. నువ్వైతే ఏం చేసేవాడివో? ప్రతి క్షణం నిన్నే చూస్తూ అలాగే ఉండిపోయేవాడిని. ఇప్పుడు అదే చేస్తున్నావుగా. ఎక్కడా? ఈ మధ్య మనం కలవడానికి అస్సలు కుదరట్లేదు. నేను టూర్ వెళ్లకుండా ఉండాలి, సార్ ఇంట్లో లేకుండా ఉండాలి. ఇవన్నీ సెట్ అవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది. అలా వెయిట్ చేస్తేనే ఎక్కువ థ్రిల్ ఉంటుంది. అవునా? ఈ విషయం మీ హస్బెండ్కి తెలుసా? అసలు తెలియదు సార్. తెలిస్తే ఈ పాటికి చంపేసేవాడు. తెలిసే ఉంటుంది, అందుకే అశోక్ చంపేస్తుంటాడు. లేదు సార్, ఆయనకి తెలిసే అవకాశమే లేదు. ఒకవేళ తెలుసుంటే అశోక్ కంటే ముందు నన్నే చంపేస్తాడు. ఏమ్మా, మీ ఆయన గురించి ఇంత క్లారిటీగా ఉన్నారు, తప్పు చేస్తున్నప్పుడు ఇవేం గుర్తురాలేదా? మీ ఆయన ఎక్కడున్నాడు? తెలీదు సార్. సుదర్శన్, ఒకసారి ఫోన్ చేయి. ఎస్ సార్. రేయ్, పట్టుకోండి. ఆగండ్రా. ఎక్కడికి వెళ్తారా? తీసుకోదండి. పద. చెప్పు నారాయణ, మమ్మల్ని చూసి ఎందుకు పారిపోవడానికి ప్రయత్నించారు?
ఏడుస్తున్న నీ వైఫ్ ముఖం చూస్తే నీకేం అర్థమైంది? నువ్వు చెప్పరా ఇడియట్. నువ్వు ఈ ఊరొచ్చి 15 రోజులు కూడా కాలేదు కదా. నీకు నీ బావ ఏం చెప్పాడు? అసలు నువ్వెందుకు పారిపోవాలనుకున్నావు? అంటే అశోక్ని చంపింది నువ్వే అన్నమాట. లేదు సార్, నేను చంపలేదు సార్. మరి వీడా? అవును సార్. ఏరో చెప్పు, ఎందుకు చంపావు? సార్ చంపింది నేనే సార్, కానీ చంపింది మాత్రం మా బావ సార్. అది రేయ్, ఇక నా సహనాన్ని పరీక్షించొద్దు. అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను సార్. ఆ అశోక్కి మా ఆవిడకి మధ్య రిలేషన్ ఉందని నాకు తెలిసింది సార్. ఒకరోజు హలో డార్లింగ్ గారు, ఏం చేస్తున్నారు? ఏంటి, నిన్న మీ దర్శనానికి రాలేదని కోపమా? గంటకొక్కసారి ఈ అశోక్ ఫోన్ చేస్తున్నాడంటే ఏదో ఉంది. హలో, హాయ్ మేడం. ఏంటి అయ్యగారికి ఇప్పుడు గుర్తొచ్చానా ఫోన్ చేశారు? నిన్న అసలు మర్చిపోతేగా ఇప్పుడే ఇంటికి వచ్చాను. మా సార్ ఉన్నాడా? ఉన్నాడు. ఒక అరగంటలో బయటికి వెళ్ళిపోతాడు. అయితే స్నానం చేసి వచ్చి నీ ఒడిలో వారిపోతాను. అబ్బో, అయ్యగారికి కవిత్వాలు కూడా వచ్చేస్తున్నాయే. కవిత్వం ఏంటి, నువ్వు అడిగితే పాట కూడా పాడతాను. ఏం వద్దులే గాని నువ్వు త్వరగా వచ్చి. వస్తా కదా. అరగంట వెయిటింగ్ కోసం ఒక రీఛార్జ్ కార్డు ఇవ్వు. ఇవ్వను. ప్లీజ్ ఇవ్వు. థ్యాంక్స్. ఆ క్షణమే దీన్ని చంపేద్దాం అనుకున్నాను సార్, కానీ అశోక్ బతికిపోతాడనిపించింది సార్. పైగా ఈ విషయం బయటికి తెలిస్తే నా పరివైపోతుంది. అందుకే అశోక్ని చంపాలని ప్లాన్ వేసాను సార్. ఆ ప్లాన్లో భాగంగానే జగదీష్ని ఊరి నుంచి రప్పించాను సార్. ఏంటి బావ నువ్వు అనేది? అవును, మీ అక్క నా చేయి దాటిపోయింది, బరి తగ్గించింది. చెప్పు, దాన్ని చంపేయమంటావా, విడాకులు ఇచ్చేయమంటావా? రెండిట్లో ఏది జరిగినా మీ ఊళ్ళో మీ ఫ్యామిలీ పరువు మొత్తం పోతుంది. మీ అమ్మ నాన్న తలెత్తుకొని తిరగలేక కుళ్ళి కుళ్ళి చేస్తారు. నాకేంటి, మగాణ్ణి ఇంకో పెళ్లి చేసుకుంటా. చెప్పు, విడాకులు ఇచ్చేయమంటావా? వద్దు బావా, అంత పని మాత్రం చేయొద్దు. ఎందుకు చేయకూడదు? నేనెప్పుడు మీ అక్క ఒంటి మీద చెయ్యేసినా అది ఆ అశోక్ గాడినే తలుచుకుంటుంది. అది తెలిసి నేను దాంతో ఎలా కాపురం చేయమంటావు? నువ్వు వచ్చిన 2 రోజుల్లోనే ఆ సీతను లైన్లో పెట్టావు. ఏంటి, నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నేను మొత్తం చూశాను. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే ఆ సీత మీద నాకు కూడా కన్నుపడింది, కానీ నువ్వు తనుకుపోయావు. చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు? నాకెందుకో నలుగురిని పిలిచి పంచాయతీ పెట్టి మీ అక్కని వదిలించుకోవడం బెటర్ అనిపిస్తుంది. వద్దు బావా, ఊళ్ళో పరుగు పోతే అమ్మా నాన్న బతకలేరు. కావాలంటే ఆ సీతను నీకే అప్పగిస్తాను. చెప్పు, ఇంకేం చేయమంటావు? ఆ అశోక్ గాడిని చంపాలి. అలాగే బావా, చంపేస్తాను. ప్లాన్ ఏదైనా ఉంటే చెప్పు. ఏంటి చెక్కు, మీ ఇంటికి తీసుకెళ్లకుండా మా ఇంటికి తీసుకొచ్చావు? కాసేపు కబుర్లు చెప్పుకుందామని. కూర్చో. ఎందుకు జగ్గు? లేట్ ఎందుకైందని మేడం అడిగితే ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పొచ్చులే. అయినా మీ అన్నయ్య ఊళ్ళో లేనప్పుడు కూడా ఇంత టెన్షన్ పడతావేంటి? రిలాక్స్.
ఇంకేంటి? ఇంకేం లేదు, వెళ్ళిపోదాం పదా. ఎవరైనా చూస్తే బాగోదు. అంటే ఎవరు చూడకపోతే ఓకేనా? హలో బావా, ప్లాన్ సక్సెస్ అవుతుంది, నువ్వు తొందరగా రా. బాగానే సెట్ చేసావు. సరే, నేను బయటకు వెళ్తాను. డోరే. అలాగే. ఏం బావా, హ్యాపీయే కదా? ఫుల్ హ్యాపీ. ఈ వీడియో చూపించి ఆ అశోక్ గాడు ఎంత చూడు. వాడు చచ్చేటప్పుడు కూడా చెల్లి జీవితం ఏమైపోతుందనే బాధతో చావాలి. వాడు పోతే అది ఎలాగూ మన చేతుల్లోనే ఉంటుంది. అవసరమైతే ఈ వీడియో చూపించి బెదిరించొచ్చు. అలాగే బావా, నీకు వాడి మీద ఎంత కోపం ఉందో అదంతా సీత మీద తీర్చుకో. మా అక్కని మాత్రం ఏం చేయొద్దు. అలాగే. వాడు ముంబై నుంచి బయలుదేరి 10 గంటలైంది. ఇంకో గంటలో సిటీ అవుట్స్కట్స్లోకి వస్తాడు. నువ్వు వెళ్ళు. ప్లాన్ మాత్రం ఫెయిల్ అవ్వకూడదు. అలాగే బావా. ఏంటి జగదీష్ ఇక్కడున్నావు? ఇక్కడ దగ్గరలో మా ఫ్రెండ్ది ఫామ్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళాను. వచ్చేటప్పుడు చూస్తే బండి రిపేర్. ఓ అలాగా. నువ్వు ఇటే వస్తున్నావని బావ చెప్పాడు, అందుకే వెయిట్ చేస్తున్నా. అలాగా. ఇంటికి వెళ్ళడానికి 1 గంట అయినా పడుతుంది కదా? అవును, ఎందుకు? ఏం లేదు, బావ ముందు తాగాలంటే ఇబ్బంది. బ్యాగ్లో మందు ఉంది, ఇక్కడ ఎక్కడైనా తాగేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసిన ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్దాం. అంటే నువ్వు తాగుతావా? హైవే వదిలేసాం కదా, ప్రాబ్లం ఏం లేదు. నాకు ఇదంతా అలవాటే, మీ బావకు తెలియదంతే. మరి అక్కడ ఎవరైనా ఉంటారేమో? ఎవ్వరు ఉండరు, ఖాళీ ప్లేస్. అయితే అటే వెళ్దాం పద.
Cheers. అశోక్, నీకు వీడియో చూపించినా? చూపించు. అబ్బా, కాళ్ళు చేతులు ఇంత అందంగా ఉంటే ఇక ముఖం ఎంత అందంగా ఉంటుందో. ఇంకా అందంగా ఉంటుంది చూడు. రేయ్, ఏం చేశారా మా చెల్లిని? మా అక్క జీవితంలోకి నువ్వెందుకు వచ్చారా? అందుకే శిక్ష మీ చెల్లికేశాం, నేను మా బావ. రేయ్, మిమ్మల్ని వదలరా. నిన్ను రేయ్, రేయ్, నా చెల్లి నేను చేయకండిరా, మీకు దండం పెడతానురా. రోయ్, వద్దురా. ఇక నుంచి నీ చెల్లి మా చెప్పు చేతుల్లో ఉంటుంది. మేం ఏం చెప్తే అది వినాలి. నా చెల్లి నేను చేయకండిరా. నీ చెల్లి జీవితం మా చేతుల్లో నాశనం అయిపోతుంది. వద్దురా, వద్దు, ప్లీజ్ రా, నన్ను బతకనివ్వండి రా. నా చెల్లి నేను చేయకండిరా. రాస్కల్స్, మీ ఇంట్లో తప్పు జరిగిందని ఒక అమాయకురాల జీవితంతో ఆటలాడుకుంటారా? మృగాళ్ళలా ప్రవర్తించి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. ఆ అశోక్ ప్రాణం తీశారు. అసలు మీకు అశోక్కి తేడా ఏముంది? మీ వల్ల ఆ అమ్మాయి బ్రతికినంతకాలం కుళ్ళి కుళ్ళి ఆడవాలి. ఏం భవానీ, చూసావా నువ్వు చేసిన పనికి ఎవరెవరు సఫర్ అవుతున్నారో? నువ్వు ఆలోచన లేకుండా చేసిన పని వాళ్ళిద్దరిని ఆవేశపరులుగా మార్చింది. దానివల్ల ఒకరి ప్రాణం పోయింది, ఈ అమ్మాయి జీవితం పోయింది. అందుకే తప్పు చేసే ముందు దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఆలోచించాలి. లేకపోతే ఇలాగే ఎంతో మంది బాధపడతారు. కానిస్టేబుల్స్, తీసుకెళ్ళండి వెళ్ళి. పదండి.